ఏదో ఒకప్పుడైతే కలెక్టర్స్ కాన్ఫరెన్సే పెట్టేవాళ్ళు కాదు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్నీ తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినా అది కానీ మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర క్యాబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈరోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈరోజు సాధ్యం నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవన నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈసారి స్ట్రక్చర్ ఆఫ్ ది మీటింగ్ మీరు ఒకసారి చూస్తే జిఎస్టిపి, కేపీఐస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది మొదటి సబ్జెక్ట్ మనం పెట్టుకున్నాం. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఎంతవరకు వచ్చాం, ఎక్కడున్నాం, నేను చాలాసార్లు చెప్పాను. ఒక పని చేసాం పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం, ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి. దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ నేషనల్ లెవెల్లో, దెర్ ఈజ్ ఎ బెంచ్ మార్క్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది. ఇది WHO 2030కి సాధించాలని పెట్టుకున్నారు. అదే సమయంలో భారతదేశం కూడా ఇందులో సిగ్నేటరీ అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. మనం పనిచేస్తున్నాం, ఏ స్టేక్ హోల్డర్స్కి అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకుందాం. ఇవన్నీ చేయాలంటే ఒకప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. నేనైతే 4వ సారి ముఖ్యమంత్రి అయినా 95 టెక్నాలజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టెక్నాలజీని ఒక ప్యాషన్గా అడాప్ట్ చేసుకున్నా. అప్పట్లో టెక్నాలజీ మెచ్యూర్ కాలేదు, ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది. ఈ ఆఫీస్, ఫైల్స్ డిస్పోజల్, PGRS, గ్రీవెన్సెస్ రావడం అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయంటే దెర్ ఆర్ 2 ways అగైన్. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ ఎప్పుడు యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను నిన్న కూడా చూశాను, పార్టీ ఆఫీస్కి వెళ్తే 15,000 పెన్షన్ ఇస్తున్నాం. 15,000 పెన్షన్ ఇస్తే నా దగ్గరికి వచ్చి ఇది చాలదు, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఇవ్వాలని అడిగారు. తప్పులేదు, దట్ ఈస్ అన్ యాస్పిరేషన్. కానీ మనం కన్విన్స్ చేయాలి వాళ్ళని. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు చాలామందికి ఓకే అన్నీ అయిపోతాయి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ వ్యవస్థలో ఉండే లోపాలు కానీ వ్యవస్థని దుర్వినియోగం చేయడం కానీ దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అందులో భాగంగా రెవెన్యూ. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, పై నుంచి కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇప్పుడు ట్రాకింగ్, ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరూ వింటున్నారు కాబట్టి అందరూ క్లారిటీ ఉండాలి. మీకే కాకుండా మీ కింది వాళ్ళకు కూడా వింటే మీరు గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి.
డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నాను. రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక. మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్లు రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం, దానికి ఇదే పంద. అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్ని కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తారని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. ఈరోజు ఊరికే పెట్టుబడులు రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో ఒక విత్తనం వేశారు హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఎక్కడ అమెరికాలో గూగుల్కి. వాళ్ళు ఇండియాలో పెట్టాలనుకుంటే ఎవరు గుర్తొచ్చాడు, మనమే గుర్తొచ్చాం. దానికి కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ, దానికి మనం దోహదం చేశాం. దోహదం చేసినప్పుడు వాళ్ళు ఆలోచించి ఫస్ట్ టైం రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చేసే పర్ఫార్మెన్స్.